బిగ్ బాస్ సీజన్ 8 షో సందడి ఇప్పటికే మొదలైపోయింది. కొన్ని రోజులుగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 గురించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ షో స్టార్ట్ కావాల్సి ఉండగా ఈసారి కాస్త ముందుగానే అంటే ఆగస్టులోనే ప్రారంభించబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇప్పటికే కంటెస్టెంట్స్ కూడా ఫిక్స్ అయ్యారంటూ ప్రచారం జరుగుతుంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో సీరియల్ యాక్టర్స్ హవా ఎక్కువగా ఉందంటూ, అదేవిధంగా పలువురు యాంకర్స్ అండ్ సోషల్ మీడియా యాక్ట్రెస్ కూడా ఉండనున్నారని టాక్ నడుస్తుంది. ఇక తాజాగా మరో సెలబ్రిటీ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బుల్లితెరపై తనదైన యాంకరింగ్ తో ఫేమస్ అయిన వర్షిని కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ కానున్నారని తెలుస్తుంది. ఇక ఈ అమ్మడు హౌస్ లోకి అడుగు పెడితే రచ్చ మామూలుగా ఉండవచ్చు. ఇప్పటికే పలు షోస్ లో తన కామెడీ అండ్ తెలుగు డైలాగులతో ఆదరగొడుతున్నారు. వచిరాని తెలుగులో మాట్లాడుతూ అల్లరి చేస్తుంది. ప్రస్తుతం ఈ భామకి అవకాశాలు తగ్గాయి. ఇక వర్షిని కేవలం బుల్లితెరపై యాంకర్ గానే కాకుండా పలు చిత్రాల్లో కీలక పాత్రలను కూడా పోషించారు. అయితే యాంకర్ వర్షినికి సోషల్ మీడియాలో చాలా క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఈ బ్యూటీ ఏ పోస్ట్ పెట్టినా చిటికలో లక్షల లైకులు, వందల కామెంట్లు వస్తాయి. అటువంటి ఈమెని తమ షోలోకి తీసుకుంటే తమ టీఆర్పీ రేటింగ్ మరింత పెరుగుతుందని భావించిన బిగ్ బాస్ టీం ఈ డెసిషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే 8వ సీజన్ను రసవత్తరంగా మార్చేందుకు మంచి టాలెంట్ ఉన్నవారిని బిగ్ బాస్ బృందం వెతుకుతున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా కొంతకాలం క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి వార్తల్లో నిలిచిన బర్రెలెకను అలియాస్ శిరీషను తీసుకురావాలని, అలాగే జబర్దస్త్ నటుడైనటువంటి కిరణ్ కార్పి కూడా ఈ మధ్య కాలంలో అనేక పొలిటికల్ విషయాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయనను కూడా షోలోకి తీసుకురావాలని బిగ్ బాస్ బృందాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా మరికొంతమంది క్రేజీ కాంటెస్టెంట్స్ ను కూడా తీసుకువచ్చి షోను రసవత్తరంగా మార్చాలని బిగ్ బాస్ బృందం చూస్తున్నట్లు తెలుస్తుంది. మొదటి బిగ్ బాస్ తెలుగు బుల్లితెర షోకు యాంకర్ గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఆ తర్వాత 2వ సీజన్ కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఇక 3వ సీజన్ నుండి ఇప్పటి వరకు తెలుగులో జరిగిన అన్ని షోస్ కి నాగార్జున గారి హోస్ట్ గా వ్యవహరించారు. కొన్ని రోజుల క్రితమే బిగ్ బాస్ సీజన్ 7 విజయవంతంగా కంప్లీట్ అయింది. 6వ సీజన్ కి పెద్దగా టీఆర్పీ రేటింగ్ రాకపోవడంతో 7వ సీజన్ లో ఉల్టా పుల్టా అనే సరికొత్త కాన్సెప్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సీజన్ కి మళ్ళీ మంచి టీఆర్పీ రేటింగ్ దక్కింది. 7వ సీజన్ లో పల్లవి ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్ కేటగిరీలో విజేతగా నిలిచాడు. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే 8వ సీజన్ కూడా స్టార్ట్ కాబోతుంది. దీంతో ప్రస్తుతం బిగ్ బాస్ బృందం కంటెస్టెంట్స్లను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.